నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సవాళ్ల నుంచి స్వయం సమృద్ధి దాకా సూపర్ పవర్ కంట్రీగా ఇండియా ఎదుగుతోంది. అయితే మనకు తెలియకుండా ఓ భూతం సవాళ్లు విసురుతోంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న జనాభా అందరినీ కలవరపెడుతోంది. పౌరుల ముసుగులో విదేశీయులు తరలి వస్తున్నారు. చాప కింద నీరులా చొరబాటుదారులు చొచ్చుకొని వస్తున్నారు. దీంతో జనాభా ముప్పు భయాందోళన కలిగిస్తోంది. అందుకే మిషన్ పాపులేషన్ అంటోంది కేంద్రం. అక్రమ వలసదారులను ఏరిపారేస్తానంటున్నారు ప్రధాని మోడీ. ఇకపై యువత జీవనోపాధికి నాదీ గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ చొరబాటుదారులను పట్టేదెలా? అక్రమ వలసదారులను గుర్తుపట్టడం సాధ్యమేనా? రాజకీయ చిత్తశుద్ధి లేకుంటే వృధా ప్రయాసేనా? ఇండియాపై ఎన్నాళ్లు విదేశీ శక్తులు కుట్రలు చేస్తాయి? జనాభా జగడంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలివి. కానీ పెరుగుతున్న జనాభా ముప్పుగా మారుతోంది. ప్రపంచానికే పెను సవాల్ విసురుతోంది. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తున్న జనాభాకు చోటు కల్పించాలంటే మున్ముందు మరో గ్రహాన్ని వెతుక్కోక తప్పదు. ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే దేశంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అయితే అక్రమ వలసదారుల ఎంట్రీ మరింత కలవరపెడుతోంది. అక్రమ చొరబాట్లను అరికట్టడానికి భారతదేశం జనాభా మిషన్ను ప్రారంభించనుందని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ తెలిపారు. అక్రమ చొరబాటు ద్వారా దేశ జనాభాను మార్చడానికి ముందస్తుగా కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏ దేశం కూడా చొరబాటుదారులను సహించదన్నారు మోడీ. నిజానికి ఇండియాలో అక్రమ వలసల సమస్య దడపుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా చొరబాటుదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్లున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నకిలీ భారతీయ పత్రాలు తయారు చేసి భారత పౌరుల ముసుగులో నివసిస్తూ అనుమానాస్పదంగా ఉంటున్నారు. చొరబాటుదారుల వల్ల కలిగే ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించడానికి జనాభా మిషన్ను ప్రకటించారు మోడీ. దేశాన్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులతో పెను ముప్పు ఉందన్నారు. కొత్త సంక్షోభానికి విత్తనాలు నాటబడుతున్నాయని హెచ్చరించారు ప్రధాని మోడీ. దేశ యువత జీవనోపాధిని అక్రమ వలసదారులు లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా మార్పుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్లను ప్రధాని ప్రస్తావించారు. బోర్డర్లో జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు మోడీ. ఇది సంఘర్షణకు బీజాలు వేస్తోంది. ఏ దేశమో చొరబాటుదారుల ముందు లొంగిపోదు. అలాంటప్పుడు మనం ఎలా లొంగిపోగలం అని ప్రశ్నించారు ప్రధాని. మరోవైపు రక్షణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రాను ప్రకటించారు మోడీ. వచ్చే 10 ఏళ్లలో దేశీయ సాంకేతికతతో సుదర్శన్ చక్రాను అభివృద్ధి చేయనున్నారు. సుదర్శన్ చక్రాను బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా భావిస్తున్నారు కేంద్ర పెద్దలు. అత్యాధునిక నిఘా, సైబర్, పలు కీలక ప్రదేశాల రక్షణకు అందులో ఉండనున్నాయి. చొరబాటుదారులే టెర్రరిస్టులుగా మారిన సందర్భాలు కోకొల్లలు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు మోడీ. ఆపరేషన్ సింధూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టామన్నారు. శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పారాయన. సింధు జలాల విషయంలో నీరు, రక్తం కలిసి ప్రవహించవని స్పష్టం చేశారు. पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। मेरे प्यारे देशवासियों, हमारा देश कई दशकों से आतंक को झेलता आया हुआ, देश के सीने को छलनी कर दिया गया है। हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे।
वो मानवता के समान दुश्मन है, इनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, ब्लैकमेल नहीं सहा जाएगा। आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी, हमारी सेना तय करेगी। सेना की शर्तों पर, सेना जो समय निर्धारित करे उस समय पर, सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से, सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं। ఇక ఈ జనాభా జగడం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థికవేత్త అందే సత్యం గారు, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ఇద్దరికి. సో ముందుగా సత్యం గారు, మోడీ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసలను అరికట్టడానికి ఒక పెద్ద జనాభా మిషన్ ని ఈరోజు ప్రకటించారు. అంటే ఈ వలసల వల్ల మన దేశ భద్రతకు కావచ్చు, అలాగే యువత ఉపాధికి కావచ్చు, ఇది గండి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ యొక్క మొత్తం ప్లాన్ లక్ష్యం ఇది అని ఆయన చెప్పారు. సో ఇది ఎంతవరకు మనం ఆచరణీయంలో ఇది అవుతుందని అంటారు? మీ విశ్లేషణ ఏంటి ఈ జనాభా మిషన్ పైన? జనాభా పెరుగుదల వేరు, వలసదారులు వేరండి. రెండు వేరు రకాలు. జనాభా పెరుగుదల అనేది మనం గత 50 ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సోషల్ ఇష్యూ. అది ఆ తర్వాత ఎకనామిక్ ఇష్యూ కూడా మారింది. అంటే దానివల్ల పేదరికం పెరగటం, తర్వాత జనాభా ఒత్తిడి పెరగటం, భూకమతాలు తగ్గిపోవటం, ఇటువంటివన్నీ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఒక 10 ఏళ్ల నుంచి మళ్ళీ జనాభా పెంచాలి, జనాభా పెరిగితే యువత పెరుగుతుంది, యువత శాతం పడిపోయే అవకాశం ఉంది. చైనా ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కొంటుంది. కాబట్టి కూడా భారతదేశంలో జనాభాని ప్రోత్సహించాలని చెప్పేసి గత దశాబ్దంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా అప్పుడప్పుడు మరొక వైపు ఈ ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు పక్కకు పెడితే ఏదేమైనా జనాభా ఒక ఆప్టిమం లెవెల్ నుంచి దాటి పెరిగితే అది అనర్థం. ఇవాళ మన దేశంలో ఈ జనాభా పెరుగుదల చూసే సోషల్ సైంటిస్టులు ఒక వర్డ్ కాయిన్ చేశారు, బీమారో స్టేట్స్ అని. అంటే గతంలో బీహారు, మధ్యప్రదేశ్, బీహారు, బీమారో, ఆర్ రాజస్థాన్, ఒరిస్సా, బీమారో స్టేట్స్ అని సోషల్ సైంటిస్టులు ఈ పదం వాడుతూ ఉంటారు, ఇక రాష్ట్రాల పేర్లు వాడకుండా. వాటికి అట్లా బీమారో స్టేట్స్ అని ఎందుకు పెట్టారంటే జనాభా అత్యధిక పెరుగుదల ఉంది. ఆ అత్యధిక పెరుగుదలకు మత నమ్మకాలు, సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఓవరాల్గా లో లిటరసీ, ఇవన్నీ కూడా వెనకబడినటువంటి ఈ 4 రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా ఉంది, 3% ఉంది అని చెప్పేసి మన ఎకనామిస్ట్ ఆ పేరు పెట్టారు. దాని తర్వాత రాను ఇప్పుడు కూడా ఆ 4 రాష్ట్రాలతో పాటు నార్త్లో జనాభా పెరుగుదల ఎక్కువ, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి సౌత్లో జనాభా పెరుగుదల తక్కువ. కాబట్టి ఇవాళ కేరళలో దరిదాపు 0.5% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది. అట్లాగే తమిళనాడులో అరౌండ్ 1% ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దరిదాపు అరౌండ్ 1 to 1.5% గ్రోత్ రేట్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ, తర్వాత మోడర్న్ అప్రోచ్ ఉన్న దగ్గర జనాభా తగ్గింది. అది లేని దగ్గర నార్త్ ఇండియాలో జనాభా ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే గతంలో 3% లాగా కాకుండా ఇప్పుడు అరౌండ్ 2% 4-5 రాష్ట్రాలు పెరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా మాల్తరస్ అని ఒక ఆయన ఈ జనాభా 1, 2, 4, 8, 16, 32 చొప్పున పెరిగితే ఆర్థిక వనరులు మాత్రం 1, 2, 3, 4, 5 అని బేసిక్ సంఖ్యలో పెరుగుతాయి. పెద్ద తేడా వస్తుంది. దానివల్ల ఒక విషవలయంలో జొరబడుతుంది అని చెప్పేసి ఏనాడు మాల్తస్ జనాభా సిద్ధాంతం చెప్పాడు. ఇప్పుడు అన్ని దేశాలు గ్రహించి మన దేశంలో కూడా జనాభా తగ్గించాలని 50s నుంచి మొదలు పెడితే ఇప్పటికీ కొంత కంట్రోల్లోకి వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాభా ఒక చైనా మన దేశం తప్ప మిగతా దేశాల్లో జనాభా పెరుగుదలకు అవార్డులు ఇస్తారు. సోవియట్ యూనియన్ లో మరింత మంది కంటే ఎప్పటి నుంచో మదర్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఇచ్చేది, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అట్లాగే స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఆ దేశాల్లో రోజు రోజుకు జనాభా తగ్గిపోతుంది, నెగిటివ్ గ్రోత్ ఉంది. వాళ్ళు జనాభా తగ్గిపోతంతో బాధలు పడుతున్నారు. మన దేశంలో ఇవాళ జనాభాని ఒక స్థితిలో ఇవాళ అరకట్టగలిగాం, కానీ యావరేజ్ 1% ఉంచడం అవసరం. నార్త్లో ఇంకొంత పెరుగుతుంది. ఇది జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి విషయం. తర్వాత రెండవది వలసలు అన్నప్పుడు మన దేశానికి బాగా వలసలు వచ్చింది, మనం గుర్తించదగ్గ వలసలు వచ్చింది
1971లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు. ఎందుకు అట్లా వలస వచ్చారంటే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ని బలహీనపరచడానికి మనం తూర్పు పాకిస్తాన్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని విముక్తి చేసి దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టారు. ఆ టైంలో మనకు మిత్రదేశం కాబట్టి, బంగ్లా ప్రజలకు అండనివ్వాలి కాబట్టి, పాకిస్తాన్ అకృత్యాలు జరుగుతుంది కాబట్టి మనం పాజిటివ్ ఉండటంతో బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ బెంగాల్లోకి, అస్సాంలోకి, త్రిపురలోకి ఎక్కువ మంది వలస వచ్చారు. అయితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్ తర్వాత మనం ఫేవరబుల్ గా ఉంటాం బంగ్లాదేశ్ కు. ఆనాడు సుమారు ఒక 40-50 లక్షల మంది వచ్చి ఉంటారు అనేది ఒక అంచనా ఉంది ఆ 3-4 రాష్ట్రాల్లో. ఎక్కువ బెంగాల్, అస్సాం, త్రిపుర, ఇంకొంత మేరకు బీహార్లో కూడా. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు చొరబాటు అంటే శ్రీలంకలో అంతర్గత అంతర్యుద్ధం జరిగేటప్పుడు తమిళులు కూడా కొంతమంది వలస వచ్చారు. అట్లా అక్కడక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మేజర్ ఇమిగ్రేషన్ మాత్రం 1971 వార్ అప్పుడే వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా వీళ్ళు ఉద్యోగాలు, ఉపాధిని దాన్ని ఏమంటారు దాన్ని ఈ ప్రభావితం చేసేటువంటి స్థితిలో నేను ఉండరు అనుకోను. కానీ బెంగాల్, అస్సాంలో మాత్రం, త్రిపురలో ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం ఉపాధిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఆనాడు 71లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నేపాల్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ వీళ్ళంతా కాస్త మైనర్గా ఉన్నారు. ఏదేమైనా ఎప్పుడు వచ్చిన వాళ్ళైనా, మన అంతర్గత పౌరులైనా లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా యాంటీ నేషనల్ యాక్టివిటీలో ఉంటే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాల్సిందే. కాబట్టి యాంటీ నేషనల్ గా ప్రవర్తిస్తే అది ఇండియన్ నేషనల్ అయినా, ఫారెన్ నేషనల్ అయినా ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్స్ ఉండాల్సిందే. రైట్ సార్. సో మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. మురళి గారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను గుర్తించడానికి, జనాభా అసమతుల్యతను పర్యవేక్షించడానికి కావచ్చు, ఈ మిషన్ ఎలాంటి డేటా సేకరించాల్సినటువంటి విధానాలను అవలంబించాల్సి ఉంటుందంటారు? ఈ సమస్య మనల్లో చాలా రోజుల నుంచి పట్టి పీడిస్తున్న సమస్య అండి. ఇది కొత్తదేం కాదు. ముఖ్యంగా అస్సాం అస్సాంలో ఒక ఉద్యమం జరిగింది, ఆసు ఉద్యమం అదే కదా. బంగ్లా చొరబాటుదారులను అరికట్టడానికి పెద్ద ఉద్యమమే జరిగింది. ఒక ఎన్నికల్లో అసలు అక్కడ అపోజిషన్స్ పార్టీస్ అన్ని ఎన్నికలు బైకాట్ చేశాయి. చివరకు కాంగ్రెస్ ఒక్క పార్టీ నిలబడ్డది ఎన్నికల్లో. అంటే అన్ని బైకాట్ చేశాక కూడా. అంటే అంత ఎందుకు అలా అంటే ఓటర్ లిస్ట్ లో వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, అక్రమ చొరబాటుదారుల సంఖ్య. అందరికీ తెలుసు అక్కడ కాలనీస్ అన్ని అవే కాలనీస్ ఉండేవి. పైగా యుద్ధ సమయంలో వచ్చిన 1 కోటి మంది సుమారుగా ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆమె వాళ్ళను వదిలేశారు. ఆమె ప్రకటన కూడా చేసింది, సరే వచ్చిన వాళ్ళు వచ్చారు, ఉండేవాళ్ళు ఉండనియండి అని చెప్పేసి గట్టిగా 1 కోటి మంది వాళ్ళందరినీ. తర్వాత అక్కడున్న ముఖ్యమంత్రి వ్యతిరేకించారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ఆమె అప్పటికి లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తానన్నాడు. అయినా ఆమె వినలేదు. సరే మీరు అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు దేశంలో ఏ భాగానికన్నా వస్తారు, కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, ఉండాలనుకుంటే. అలా ఒక పాలసీ, ఒక ప్రభుత్వము, దేశము, ఒక ప్రభుత్వము ఎంత పెద్ద పొరపాటు అంటే ఉండే వాళ్ళను ఉండనివ్వండి అనేటువంటి. బంగ్లా యుద్ధమే మనం దాని కొరకు చేశాం. వాళ్ళను పాపం శరణార్థులుగా వస్తే యుద్ధం చేసి ఆ దేశ విభజన జరిగింది, పంపించాలి కానీ పంపించలేకపోయాం. అప్పుడున్నటువంటి నిర్ణయం అలా జరిగింది. అది కాకుండా ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున వలసలు, అక్రమ వలసలు ఇవన్నీ కూడా నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అనేక దేశాల నుంచి, రోహింగ్యాలు, వీళ్ళంతా కూడా ఇది ఏమంటే బహిరంగ రహస్యం. ఇది బహిరంగ రహస్యం. కానీ ఎన్ఆర్సీ లాంటిది ప్రభుత్వం కండక్ట్ చేయలేకపోతుంది. కోర్టులో కేసులు అవుతున్నాయి. 19 లక్షలు 20 లక్షల మందిని గుర్తించినా కూడా తొలగించలేకపోవడము, వాళ్ళను రిటర్న్ పంపించలేకపోవడము, అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారనే గొడవలు, ఇవన్నీ కూడా. అంటే ఏమంటాము, ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ను వదిలేస్తే మిగతా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అంటే ఓటు ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని పార్టీలకు గ్యారంటీగా ఓటు అనేది ఒకటి ఉంది, కనుక దేశం ముఖ్యం కాదు, ఓటే ముఖ్యం అనేటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉంది. కనుక మనకు చాలా అనుభవం ఉంది. ఈ అక్రమంగా వచ్చిన వీళ్ళను గుర్తించడము, లెక్కించడము, ఇదంతా పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే కోర్టులు ఇవన్నీ అడ్డొస్తున్నాయి. బహుశా నేను అనుకుంటాను ఈ జనాభా మిషన్ ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికే
ఇది బహుశా ఈ పాలసీ అనౌన్స్ చేసినట్టున్నారు ఈ రోజు ప్రభుత్వము పనిగట్టుకొని ఓన్లీ వీళ్ళని గుర్తించడము ఏమంటాం డిటెక్షన్, డిపోర్టేషన్, ఇలాంటి మూడు విషయాలు ఏదో అంటుంటారు కదా, అలాంటిది వాళ్ళకి గుర్తించడం, తర్వాత డిపోర్ట్ చేయడం, ఇలాంటి ఒక పనిగా ప్రభుత్వం అనుకున్నది. కనుక ఈ రోజు ఇంత ఏమంటాము నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇండిపెండెన్స్ డే ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి గారు ఈ ప్రకటన చేశారంటే ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా చెప్పేశారు. అందుకే మనకు కూడా అర్థం కావాలి ఎంత ప్రాధాన్యత ఉంది ఈ ప్రకటనకు అని చెప్పేసి ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఎందుకంటే దేశం యొక్క భద్రత సమస్య ఇది ఒకటి. రెండవది యువతకు ఉద్యోగ సమస్య ఇది. అదే ఇలా అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. మహిళల సమస్య ఉంది దీంట్లో. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక జనాభా ఏదైతే ఉందో డెమోగ్రఫీ మారిపోతా ఉంది దేశంలో. కనుక ఇవన్నీ సమస్యలే. ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇది సమస్యగా మారబోతుంది. ఇంత పెద్ద సమస్యను చూస్తూ కళ్ళ ముందు చూడనట్టుగా వ్యవహరించడం ఏదైతుందో అది దుర్మార్గం. ఇది అంటే ఎవరంటే వాళ్ళు రావచ్చు పోవచ్చు అనే పద్ధతిలో, దేశం అంటే ఒక పద్ధతి ఉండాలి, దేశం అంటే దేశవాసులకు ఒక సెక్యూరిటీ ఉండాలి. కనుక మీరు అమెరికాలో మన వాళ్ళు వెళ్తారు, వీసా తీసుకొని వెళ్తారు, లేకపోతే అనేక యూరోప్ కంట్రీస్ లో వెళ్తారు. మీకు పక్కా ఒక డేట్ ఉంటే ఒక ఇది ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది. తిరగండి మీరు, అక్కడ ఎవరో ఒకరు వచ్చి పట్టుకుంటారు. మీరు ఎవరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. ఇక్కడ అడిగేవాడు ఎవడున్నాడు? దిక్కు లేదు అసలు. ఎవరున్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారు. కనుక అంత పోరస్ గా ఉన్నాయి మన బార్డర్స్ కూడా. చాలా పెద్ద దేశం మనది. మీరు ఒక్క బంగ్లాదేశ్ నుంచే ఎన్ని వేల కిలోమీటర్లు అండి. అది చిన్న దేశం. కానీ సమస్య ఏంటంటే మధ్యలో ఒక దేశాన్ని ఇచ్చి కూర్చున్నాము, చుట్టూ బార్డర్. ఎక్కడ కంచేస్తాం మనము? దేశం అంతా ఇప్పుడు లెంత్ కింది నుంచి సౌత్ నుంచి నార్త్ వరకు ఎంత లెంత్ ఉందో అంత ఓన్లీ బంగ్లాదేశ్ చుట్టే ఒక 2000 కిలోమీటర్ల మనకు బార్డర్. ఇది కంచె కూడా వేయలేము అసలు. అలాంటి ఒక పరిస్థితి ఉంది మన దేశంలో. కనుక ఈ అక్రమ వలసదారులను అరికట్టాల్సిందే. చూడాలి ప్రభుత్వం ఈ మిషన్, జనాభా మిషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది మాత్రం చాలా యాంగ్షియస్ గా ఉంది. నాకు కూడా వేచి చూడాల్సిందే. రైట్ సార్. సత్యం గారు, అంటే ఈ మిషన్ రాజకీయంగా ఒక సున్నితమైనటువంటి అంశాన్ని, ఈ అక్రమ వలసలపై దృష్టి సారించింది అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ చూపినటువంటి చొరవ సామాజిక అసమతుల్యత పైన కావచ్చు, అలాగే బీజేపీ పొలిటికల్ ఇమేజ్ పైన కావచ్చు, ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనుకుంటారు? అంటే గతంలో కాంట్రవర్సీ అయింది ఏమిటంటే, ముందు పాపులేషన్ చార్టర్ తయారు చేసి, అంటే జనాభా రిజిస్ట్రీ తయారు చేసిన తర్వాత విదేశీ పౌరులు ఎవరిలో గుర్తించి వాళ్ళని ఎల్లగొట్టేటువంటి ఒక లిస్టు, అది సిటిజన్ చార్టర్. దాంట్లో నుంచి మళ్ళీ సిటిజన్ చార్టర్ను తయారు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది గతంలో కూడా. అయితే కాంట్రవర్సీ అయింది. ఎట్లా కాంట్రవర్సీ అయిందంటే, అస్సాంలో 19 లక్షల మంది వలసదారులు వచ్చారని చెప్పేసి తేల్చిన తర్వాత అందులో 15 లక్షల మంది హిందువులు ఉన్నారు, 4 లక్షల మంది ముస్లిం ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్య వివక్షత చూపెట్టబోతుంది అని చెప్పేసి పెద్ద గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత అది కోర్టులో పోవటం, కోర్టులో తీర్పు చేయడం, కొన్ని కాంట్రవర్సీ ఉండటం, అట్లాగే కోర్టులో ఇంకా పెండింగ్ ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రేపు కూడా ఇవాళ పాపులేషన్ రిజిస్ట్రీ తయారు చేసినాక సిటిజన్ చార్టర్ తయారు చేసేటప్పుడు ఈ డిస్క్రిమినేషన్స్, అంటే దేశాన్ని బట్టి ఫలానా దేశానికైతే యాక్సెప్ట్ చేస్తాం, ఫలానా దేశానికైతే యాక్సెప్ట్ చేయమని కానీ, లేదా ఫలానా మతానికైతే యాక్సెప్ట్ చేస్తాం, ఫలానా మతానికైతే యాక్సెప్ట్ చేయమని కానీ, లేదా ఫలానా సంవత్సరం అయితే యాక్సెప్ట్ చేస్తాం, ఫలానా సంవత్సరం అయితే యాక్సెప్ట్ చేయమని కానీ, ఇటువంటి రంగంలోకి వస్తే మళ్ళీ కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 డిస్క్రిమినేషన్స్ లేకుండా ఒక యునానిమిటీ పాలసీ అనుసరిస్తే ఒక మేరకు కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు 71లో బంగ్లాదేశ్ నుంచి, సరే నాకున్న లక్ష అంచనా ప్రకారం 55 లక్షలని అప్పుడు అనుకున్నారు. నేను ఎక్కడో సెన్సస్ చూశాను. సరే 55 లక్షలైనా, కోటి అయినా, ఏమైనా వచ్చిన వాళ్ళు 71లో వస్తే ఇప్పుడు 45 ఏళ్ళు అయిపోద్ది, 55 ఏళ్ళు అయిపోద్ది. 55 ఏళ్ళు అంటే ఇంకో జనరేషన్, వాళ్ళకి కలిగిన జనరేషన్ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. 55 ఇప్పుడు మామూలుగా 100 ఇయర్స్ అంటే 3 జనరేషన్స్ అంటారు.
33 ఏళ్ళకు ఒక 33 ఏళ్లకు ఒక జనరేషన్. 55 ఏళ్ళంటే ఫ్రెష్ గా వచ్చినటువంటి జనరేషన్ కాక ఇక్కడ బై బర్త్ జనరేట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే మరి 71 వర్తించదు కానీ మరి 2001 తర్వాత వర్తిస్తుంది లేదా 2010 తర్వాత వర్తిస్తుంది. ఇటువంటి ఏమన్నా తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ప్రభుత్వం కూడా ఇది సక్సెస్ చేయాలనుకుంటే ఒక రేషనల్ రూల్, ఒక రేషనల్ పాలసీని ఎవాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరి ఆబ్జెక్టివ్ కూడా ఇవాళ దేశ రక్షణే కాబట్టి, దేశ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, తర్వాత ఇంటర్నల్ టెర్రరిజం, ఎక్స్టర్నల్ టెర్రరిజం రెండింటిని ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఈ ఫేస్ చేయటం వల్ల ఇవాళ అక్కడక్కడ మన వాళ్ళు ఇల్లీగల్గా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కూడా నిన్న 20 మంది దొరికారని చెప్పారు. అట్లాగే ఇల్లీగల్ ఉన్నటువంటి వాళ్ళు ఏ మతం అయినా ఏ దేశమైనా పంపించటమే, ఇంకా దానికి హ్యుమానిటీ లేదు. కాబట్టి ఈ విషయాలని జాగ్రత్త తీసుకొని ఒక ప్రభుత్వం ఒక రేషనల్ పాలసీని ఎవాల్వ్ చేయటం అవసరం. గతంలో పక్క దేశాల కష్టాలు వస్తే దాని వాళ్ళకు హామీ ఇవ్వటం, వాళ్ళకు భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేయటం, మళ్ళీ తర్వాత వాళ్ళు పంపించడం, ఇదంతా ఒక హ్యుమానిటీ కింద ఉండేది. ఇప్పుడు ఈ మోడర్న్ టెర్రరిజం వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్ని దేశాలు కూడా. ఇవాళ ట్రంప్ కూడా అమెరికా నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని మొన్నటి వరకు ఇల్లీగల్ వచ్చినటువంటి వాళ్ళు పంపించేశారు. తర్వాత మళ్ళీ ఆయన డిస్క్రిమినేటింగ్ గా వాడుతున్నాడు. భారతీయులు పోవాల్సిందే, ఉద్యోగాలు ఇవ్వద్దని మొదలుపెట్టాడు. ఇప్పుడు గొడవ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా మన వాళ్ళ గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలో కాదు, ఇప్పుడు మన వాళ్ళు ఇతర దేశాల్లో పోయి బతికే వాళ్ళు అమెరికాలో 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. తర్వాత అరబ్ దేశాల్లో సుమారు 50-60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. యూరోప్ లో 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో వచ్చినంత మంది మన వాళ్ళు కూడా పోయారు. అయితే మన వాళ్ళు చట్టబద్ధంగా వీసా తీసుకొని పోయారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆ యుద్ధం అప్పుడు జ్వరబట్టిన వాళ్ళు కాక మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ప్రభుత్వం పంపించాల్సిందే. బహుశా భిన్నాభిప్రాయాలు ఉంటుందని నేను అనుకోను. రైట్. సో మురళీ మనోహర్ గారు, ఈ జనాభా విధానంపై ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఆర్ఎస్ఎస్ విధానం మనకు తెలుసు, ఈ జనసంఖ్య విధానానికి సంబంధించి అన్ని వర్గాలకు కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఒక దీంతో ఉంటుంది. సో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క సిఫార్సులు దీనిపైన ఎంతవరకు ప్రతిబింబిస్తాయంటారు? ఆర్ఎస్ఎస్ కూడా ఏమి ఫెనెటిక్ ఒపీనియన్స్ అట్లేం లేవండి. ఆర్ఎస్ఎస్ కూడా నేషనల్ ఇంట్రెస్టే ఫైనల్. ఆర్ఎస్ఎస్ యొక్క ఇది కూడా జనాభా దేశహితం కోసమే, జనాభా నియంత్రణ చేసిన దేశహితం కోసమే, జనాభాను పెంచాలనుకున్న దేశహితం కోసమే. ఎందుకంటే ఈ ఫర్టిలిటీ రేటు వారి ఇంతమో చెప్పారు కనుక నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే TRF ఏదైతే ఉందో 2.1 కన్నా, అంటే ఒక జంటకు 2.1 ఎట్లుంటారు అని కొందరు అంటే అనొచ్చు. ఉదాహరణకు 10 జంటలు ఉంటే 21 మంది ఉండాలి అని. కనుక ఇలాంటి ఈ యొక్క రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన జనాభా నిష్పత్తి రేటు ఈ 2.1 కన్నా తగ్గిపోతే దేశం మెల్లమెల్లగా జనాభా తగ్గిపోతుంది. కనుక అంటే మరణించిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయి బ్రతికే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలా జనాభా తగ్గడము, వృద్ధుల సంఖ్య పెరగడము మెల్లమెల్లగా. ఇది ఎలా అయితే జర్మనీ కానీ, జపాన్ కానీ, యూరోప్ అంతటా కూడా ఈరోజు వృద్ధాప్యంతో ఊగిపోతుంది. జనాభా పాలసీని చాలా జాగ్రత్తగానే మనము మానిటర్ చేయాల్సి వస్తుంది. కనుక సౌత్ ఇండియాలో ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. సౌత్ ఇండియాలో 1971 తర్వాత జనాభా నియంత్రణ సౌత్ లో బాగా జరిగింది. కనుక ఈ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎంత పడిపోయింది సౌత్ ఇండియాలో అంటే 1.9, 1.8కి వచ్చేసింది. అంటే ప్రమాదంలో పడ్డది సౌత్ ఇండియా జనాభా రేట్. నార్త్ ఇండియానేమో ఇప్పటి కూడా 3, బీహార్ లాంటి దాంట్లో 3 కూడా ఉంది. కనుక ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు అక్కడ ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఇక్కడ మాకు తగ్గిపోతాయి, మా జనాభా తగ్గిపోతుంది. ఇలాంటి ఆందోళన ఒకటి ఉంది. ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు కూర్చొని. ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలి, ఎంత బడ్జెట్ ఇవ్వాలి అని, ఇది జనాభా ప్రకారం ఇస్తామా లేదా ఇంకేదన్నా పద్ధతి చూస్తా, అది సమస్య కాదు. కానీ మనకు నియంత్రణ, జనాభా నియంత్రణ అనేది వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ యువత మనకు ఇంకొక 40-50 ఇయర్స్ వరకు ఏ ప్రమాణం లేదు ఇప్పుడున్నటువంటి రేషియో కనుక చూస్తే, ఫర్టిలిటీ రేట్ చూసినట్టయితే. కనుక ఆ తర్వాత మాత్రం సమస్యలు వస్తాయి. మన దేశంలో కూడా వృద్ధాప్యం పెరిగిపోతూ ఉంటుంది, యువత సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడు ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇది కనుక ఈ లెక్కలు ఏదైతే శాస్త్రీయమైనటువంటి లెక్కలు ఉన్నాయో వీటిని చాలా కీన్ గా ఆర్ఎస్ఎస్ కూడా పరిశీలిస్తుంది. కనుక ఆర్ఎస్ఎస్ కూడా వరీడ్ అన్నట్టు జనాభా తగ్గడము 2.1 కన్నా తగ్గడం విషయంలో ఆర్ఎస్ఎస్ వరీడ్ గా ఉంది. అలా తగ్గకూడదు, సౌత్ లో కూడా తగ్గుతోంది కనుక ఇది మంచిది కాదు
అందుకే కదా చంద్రబాబు లాంటి వాళ్ళు, నేను ఒకప్పుడు ఇద్దరి కన్నా ఒక్కరే ముద్దు ఇలాంటివన్నీ నేను మాట్లాడాను. ఇప్పుడు ముగ్గురి కన్నా ఎక్కువ వెళ్ళండి అని చెప్పేసి ఒక అప్పీల్ చేశారు చంద్రబాబు నాయుడు. ఇదేమో ఫన్నీగా మాట్లాడింది ఏం కాదు, చాలా సీరియస్ గానే సౌత్ లో ఇలాంటి కొద్ది చర్చ జరుగుతుంది. మనం కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కనుక ఆర్ఎస్ఎస్ కూడా అందరితో పాటు ఇలాంటి ఆలోచనలోనే ఉంది. రిజిడ్ గా తప్పకుండా పెంచాలి, లేకపోతే ముస్లింలు ఇలా ఉన్నారు, హిందువులు ఇలా ఉన్నారు, అదేం కాదు, అట్లా ఆ డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఏదన్నప్పటికీ కూడా డెమోగ్రాఫిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మతపరంగా ముఖ్యంగా పని కట్టుకొని జనాభాను పెంచే ప్రయత్నం జరుగుతుంది అనేది మోడీ గారు ఈరోజు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఇది. కనుక పని కట్టుకొని మన జనాభా మార్పిడిని ముందస్తుగానే ఒక పద్ధతి ప్రకారమే పెంచేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది ఈ దేశంలో అని హెచ్చరించారు మోడీ గారు. ఇది చాలా ప్రమాదకరం. జనాభా పెరగడం తగ్గడం కాదు కదా, డెమోగ్రఫీ ఎలా మారిపోతుంది, నిష్పత్తి రిలీజియస్ నిష్పత్తి ఎందుకు అట్లా మారిపోతుంది, హిందువులు పూర్తిగా తగ్గిపోయి ముస్లింల సంఖ్య విపరీతంగా ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది. వలసలు ఇక్కడే లేవు, మొత్తం యూరోప్ కంట్రీస్ లో కూడా, అమెరికా లాంటి, లండన్ ఈరోజు ముస్లిం తప్ప వేరే మతస్థుడు ఎవడు మేయర్ కాలేడు అక్కడ. కనుక ఈరోజు యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఇన్ని రోజులు ఇదిగా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కూడా బాధపడుతున్నాయి. ఈ అక్రమ వలసలు అనేవి ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి సమస్య. ఇది మన పైన ఈ ప్రయోగము జరుగుతుంది, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇది జరుగుతుంది. ఇది మన యువతకు జీవనోపాధి సమస్య ఉంటుంది, పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాబోతుంది. ఇంటర్నల్ గా సరిహద్దుల్లో చాలా పెద్ద జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది ప్రధానంగా మోడీ గారు ఇచ్చినటువంటి హెచ్చరిక. అందుకే ఈ జాతీయ మిషన్ ఆర్ఎస్ఎస్ కూడా తప్పకుండా సమర్థిస్తుంది, ఎందుకంటే దేశ హితం ఇందులో ఇన్వాల్వ్ అయింది కనుక. అందరం కూడా మనము ఇంకొక మాట అన్నారు మోడీ గారు, మేము ఈ విషయాలన్నీ కూడా రక్షణ రంగానికే వదిలేస్తాం, వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటారు, బార్డర్ లో ఎలాంటి ముప్పు ఉంది ఇదంతా కూడా వాళ్ళకే బాగా తెలుసు. కనుక దాని వెంట మిషన్ సుదర్శన్ చక్ర అనేటువంటి ఇంకొక పథకాన్ని కూడా వారు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కోసం మోడీ గారు ఈరోజు ప్రకటించిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సత్యం గారు, ఇప్పుడు అస్సాం అలాగే వెస్ట్ బెంగాల్ వంటి ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మిషన్ అమలులో ఎదురయ్యేటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం అయితే ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒకటి, అందరికీ అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కాబట్టి అందరికీ ఒకటే సూత్రం వర్తించాలనేది అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క డిమాండ్. తర్వాత రెండవది, ఈ దేశంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు స్థిరపడిన తర్వాత వాళ్ళది కొత్తగా పౌరసత్వం అనేది లేవనెత్తడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా అక్రమ వలసదారులు వస్తే వాళ్ళది పౌరసత్వం గురించి కానీ వాళ్ళ ఇల్లీగల్ మైగ్రేషన్ కానీ వీటన్నిటి గురించి చర్చ చేయొచ్చు. కానీ 45 ఏళ్ల కింద వచ్చి స్థిరపడ్డ వాళ్ళని ఇప్పుడు మీరు రుజువు చేసుకోండి, మీ తాత నేటివ్ ఎక్కడ, మీ తండ్రి నేటివ్ ఎక్కడ అని అంటే అసలు ఆ సర్టిఫికెట్లు కానీ ఆ ఆరిజిన్ కానీ అది ప్రొడ్యూస్ చేయలేకపోతే ఈ దేశ పౌరుడుగా అని పంపించడం అనేది న్యాయం కాదు అనేది అక్కడ రాష్ట్రాల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కాంట్రవర్సీ డెవలప్ అయింది. కాబట్టి ఏ సంవత్సరం, నేను అందుకే ముందే చెప్పా, ఏ సంవత్సరం నుంచి తీసుకుంటారనేటువంటిది పౌరులు అనేటువంటిది గుర్తించడానికి ఇప్పుడు పాపులేషన్ రిజిస్ట్రీకి పెద్ద భేదాభిప్రాయం ఉండదు. ఉన్న వాళ్ళందరూ లెక్క తీసుకుంటారు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ లెక్క తీసుకుంటారు. కానీ మళ్ళీ పాపులేషన్ రిజిస్టర్ అయినాక ఈ నేషనల్ ఈ పౌరసత్వం రిజిస్ట్రీ తయారు చేసేటప్పుడు ఈ ప్రొడ్యూస్ చేస్తేనే ఇస్తామంటే అవి ప్రొడ్యూస్ చేయడం కష్టం. కాబట్టి అసలు మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీసే అనేక మనం ఉన్నటువంటి సెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం కష్టం. కాబట్టి 50 ఏళ్ల కింద 45 ఏళ్ల కింద వచ్చినటువంటి పౌరసత్వం పేరు మీద విచక్షణ చూపెట్టద్దు అనేది ఒకటి. తర్వాత రెండవది, హిందువులు ముస్లింలు కూడా వచ్చారు, అందరిని ఒకే తీరుగా చూడండి అనేది రెండవ కాంట్రవర్సీ. తర్వాత మూడోది, ముస్లిం పాపులేషన్ జనాభా పెరుగుతుంది అనేది ఇప్పటికి ఇంకా బాగా ఎస్టాబ్లిష్ కానీ ఫ్యాక్ట్. వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉండరు. అయితే వాళ్ళు కూడా మోడర్నైజ్ అయినాక వాళ్ళు కూడా కుటుంబ నియంత్రణ పాటిస్తారు, వాళ్ళలో కూడా జనాభా తగ్గిపోయింది. ఉదాహరణకు మా కేరళలో అత్యధికంగా పాపులేషన్, ముస్లిం పాపులేషన్ ఇంటెన్సిటీ కేరళలో ఎక్కువ ఉంది. కానీ కేరళ దేశం మొత్తం మీద కన్నా జనాభా పెరుగుదల రేటు 0.5 ఉంది.
అక్కడ ముస్లింలు పాటించకపోతే జనాభా అట్లా ఎట్ట తగ్గినట్టు. కాబట్టి ఎక్కడ చదువుకుంటే ముస్లింలు ఇందులో అనేది కాకుండా ఎక్కడ చదువుకుంటే, ఎక్కడ చైతన్యవంతంగా ఆలోచిస్తే, ఎక్కడ ఫ్యామిలీ సైజ్ పెరిగితే పావర్టీ లెవెల్లోకి లాగబడతాం అన్నటువంటి ఒక చైతన్యం ఉంటే ఖచ్చితంగా జనాభా తగ్గే అవకాశం ఉంది. అక్కడ ఉన్న కాలంలో జనాభా తగ్గింది, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మేము మరింత మందిని కానీ మతం కోసం కానీ పేదరికంలో పోతామని అనుకుంటారని నేను అనుకోను. ఎవరైనా మూఢత్వం మూఢనమ్మకాలు ఉంటే అటువంటిది అనుసరించే అవకాశం ఉంది. అది వాళ్ళ కుటుంబానికి లేదా వాళ్ళకు అది నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు తప్ప పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు చాలా మంది గుర్తిస్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు, వ్యక్తుల భవిష్యత్తు చూస్తుంది తప్ప ఇవే పెద్ద పాటించి అనుకోవట్లేదు. కొత్త మార్జినల్ చేంజ్ ఇప్పుడు సపోజ్ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఉన్నటువంటి కమ్యూనిటీ కాస్త అమాయకత్వంతో పెరిగి ఉంటుంది తప్ప ఇది కావాలని అనేటువంటిది వాస్తవానికి లీడర్లకు ఉండొచ్చు లేదా మతాధిపతులకు ఉండొచ్చు, కానీ ఆచరించే లోపు అది డైల్యూట్ అవుతుంది. కాబట్టి ఇవాళ తమిళనాడు, కేరళ కూడా సక్సెస్ అయింది, ముస్లింలు ఉన్నా సక్సెస్ అయింది, రైట్. థ్యాంక్ యూ సో గ్రోత్ రేట్ మచ్. కంట్రోల్లోకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, మురళీ మనోహర్ గారు ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.